నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయశంకర్. ఒకరిది క్షణికావేశం, మరొకరికి పరువు పైన ఎక్కడ లేని మక్కువ, ఇంకొకరిది అర్థం కాని ఆవేశంతో ఆత్మహత్య చేసుకునేటువంటి గుణం. మొత్తంగా అసలు సమాజంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా క్రైమ్ రేట్ పెరుగుతోంది, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండట్లేదా, లేకపోతే ఇంకేవైనా కారణాలా? అంటే ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రమాన్ని మనం గమనించినా కానీ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా సమాజం ఎటుపోతోంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. మరొక వైపు సొంత అక్కనే తమ్ముడు హత్య చేయించినటువంటి ఉదంతం చూస్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అక్క తమ్ముళ్ళ మధ్య అనుబంధం ఎంతలా ఉంటుందో మనం అందరం చూస్తుంటాం. దాదాపుగా సమాజంలో పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ తమ్ముడు లేకపోతే అన్న సపోర్ట్గా ఉండి ప్రేమ పెళ్ళిళ్ళు చేసేటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. కానీ దానికి భిన్నంగా, దానికి విరుద్ధంగా ఇక్కడ తమ్ముడే ఆవేశంలో అక్కని హత్య చేయించినటువంటి సంఘటన. అసలు ఈ మొత్తం అంశాలకు సంబంధించి, ఇటువంటి క్రైమ్స్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మా కొలీగ్ సంధ్య కూడా సిద్ధంగా ఉన్నారు. సంధ్యతో మాట్లాడదాం. ఎస్, గుడ్ ఈవినింగ్ సంధ్య. గుడ్ ఈవినింగ్ విజయ్. నిజంగా ఇవాళ ఉదయం అంటే నైట్ నుంచి ఒక ఇన్సిడెంట్, అవును, తర్వాత ఉదయం 2 ఇన్సిడెంట్లు. ఓవరాల్గా చూసుకుంటే అంటే మీరు అన్నట్టుగా చిన్న క్షణిక ఆవేశం, అంటే ఏం చేయాలని తోచకనా, లేకపోతే జీవితం మీద విరక్త. ఒక ఇన్సిడెంట్ చూస్తేనేమో జీవితం మీద విరక్తి, ఇంకొక ఇన్సిడెంట్ చూస్తే క్షణికావేశం. ఆ నిమిషంలో తన మైండ్ ఏం ఆలోచిస్తుందో తెలియక ఒక ఎస్ఐ చనిపోవడం. ఇంకొక విషయంలో చూస్తే తన అక్క దూరం అవుతుందన్న ఆవేదన, లేకపోతే ఆస్తి పోతుందన్న, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కులం తక్కువ వాళ్ళని చేసుకుంది అంటూ వేలెత్తి చూపెట్టడమా ఏదో తెలీదు. క్షణికావేశంలో ఎంత దారుణంగా అంటే కారుతో గుద్దేసిన తర్వాత కూడా తన కోపం చల్లారక కత్తితో తన కోపం తీరేంత వరకు కస్తీరని నరికాడంట. 3 ఇన్సిడెంట్స్, 3 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన 3 డిఫరెంట్ ఇష్యూస్ అయినా, బట్ 3 చోట్ల ఒక క్షణికావేశం. ఇద్దరేమో బలవన్ మరణానికి పాల్పడడం, ఇంకొకరు తమ్ముడి కుల కండ కావరానికి అక్క బలైపోవడం. అయితే ఇక్కడ 3 ఇన్సిడెంట్లు ఇప్పుడు రకరకాలుగా 3 స్టోరీలు వినిపిస్తుంటే, ముందుగా సాఫ్ట్వేర్ ఇన్సిడెంట్ దగ్గర, అంటే కన్నడ నటి శోభిత దగ్గరికి వెళ్దాం. సీరియస్లీ ఒక యాక్టర్గా తన్ను తాను ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ తపస్సు చేసి ఉంటుంది. తన అందాన్ని కాపాడుకొని తన టాలెంట్ని నలుగురికి చూపించేసి 10 ఆఫీసులకు చుట్టూ తిరిగి ఎక్కడొక్క అవకాశం వస్తుందా, ఎక్కడ నేను నిలదొక్కుంటానా అంటూ అన్ని సంవత్సరాలు కష్టపడి ఒక కెరీర్ని డెవలప్ చేసుకొని, తర్వాత ఎందుకో ఇంకా కెరీర్ వద్దనుకొని మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే తను సూసైడ్ చేసుకోవడం, మళ్ళీ సూసైడ్ చేసుకోవడంతో పాటు ఆవిడ ఇచ్చిన ఒక నోట్ ఏంటంటే, మీకు చావాలనిపిస్తుందా చచ్చిపోండి, ఎవరి కోసం ఆలోచించకండి. ఎందుకు ఆ అమ్మాయి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అనేది అర్థం కాని విషయము. దాంతోపాటు నైట్ దీంట్లో మళ్ళీ 2 విషయాలు మనం మానవ సంబంధాలు ఎంత పలుచబడిపోతున్నాయి ఈ రోజుల్లో అనేది ఈ 3 ఇన్సిడెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముందుగా శోభిత దగ్గరికి వస్తే హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉండగా వైఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే తను ఏం చేసుకుంటుందో చూసుకోలేని పరిస్థితిలో తన వర్క్ ఫ్రమ్ హోమ్లో తను బిజీగా ఉన్నాడు. బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తిను బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది. అటు బెంగళూరులో ఇటు తెలుగులో కూడా 2-3 సినిమాలో నటించింది. పెద్దగా మన తెలుగు పెద్ద పరిచయం లేదు. కన్నడలో ఓవరాల్గా 12 సీరియల్స్ చేసింది. చిన్నపాటి పేరుంది అక్కడ. తను కూడా చూసినప్పుడు బాగుంది, అరే ఇంత బాగున్న అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేసరి సీన్ కట్ చేస్తే నైట్ తన హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఇంకో రూమ్లోకి వెళ్ళాడు. తిన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. నైట్ సిస్టర్కి కాల్ చేసి మాట్లాడింది. బాగున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, త్వరలోనే ఇద్దరం కలిసి ఊరు వస్తున్నామని చెప్పింది. తన బాగోగుల గురించి సిస్టర్కి అన్నీ చెప్పేసింది. అంతకు ముందే ఫిలిం ఫెస్టివల్కి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే మ్యారీడ్ కపుల్ కొత్తగా వచ్చారు కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడంతో అందరూ తన హస్బెండ్ గురించి తను గొప్పగా చెప్పుకోవడం, ఇవన్నీ ఇప్పుడు క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇదేంటి, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఈమె ఇంత హ్యాపీగా ఉండి జస్ట్ అసలు రీజన్ తెలియకుండా తను సూసైడ్ చేసుకున్న విషయం కూడా భర్త గమనించకపోవడం బాధాకరం. ఉదయం పని మనిషి వచ్చి తన క్లీనింగ్ సెక్షన్లో డోర్ కొట్టేంత వరకు కూడా ఇంట్లో వైఫ్ ఏం చేస్తుందో కూడా భర్త చూసుకోకపోవడం అనేది, అందుకే మానవ సంబంధాలు పలచబడుతున్నాయి అనడానికి వాడడానికి రీజను ఇదే. పని మనిషి వచ్చి డోర్ కొడితే ఆ డోర్ ఆమె ఓపెన్ చేయకపోతే వెళ్ళి, అయ్యా ఆమె డోర్ ఓపెన్ చేయట్లేదు, ఏమైందో చూడండి అని అంటే డోర్ బద్దలు కూడా ఆమె ఫ్యాన్కి వేలాడుతూ కనిపించేసి. ఓకే, సో ఒక్కసారి అంటే రిలేటివ్స్ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది. అది ప్లే చేసిన తర్వాత దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సంధ్య. సో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి పీసీఆర్. మార్నింగ్ నేను చూసిందైతే 9 o'clock నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చూశాను. అప్పటికే కింద పడి ఉన్నారు, హ్యాంగ్ చేసుకున్నట్టు ఫైండ్ అవుట్ చేశాను. ఇమీడియట్గా 100కి కాల్ చేశాను.
కాల్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వచ్చి మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడే ఉండి అన్ని పంచనామాలు చేసుకొని వెళ్ళిపోయారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు నా దృష్టికి అయితే లేదు, తెలీదు. ఎందుకంటే ఏదైనా ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. చిన్న చిన్న ఏదన్నా జనరల్గా ఉండే ఏమన్నా ఉంటాయేమో కానీ పెద్ద గొడవలు అయితే నాకు తెలిసి లేదు. 1.5 year నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఏదన్నా చిన్న చిన్న ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడే మాట్లాడతాను. అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు తెలిసిపోద్ది వాళ్ళు మంచిగా ఉంటున్నారా మంచిగా ఉండట్లేదా అనేది. హ్యాపీగానే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏం జరిగింది అనేది తెలియదు. శోభిత భర్త ఏం చేస్తారు అక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తారు. ఇంతకుముందు బెంగళూరు ఉండేది, ఇక్కడ పెళ్ళైనప్పుడు షిఫ్ట్ అయ్యారు. అంటే అంటే మీరు అక్కడ సంఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? సంఘటన చూస్తే ఏమనిపించడం అంటే అదే హ్యాంగ్ చేసుకొని ఉంది అమ్మాయి. హ్యాంగ్ చేసి కంప్లీట్ కింద పడిపోయి ఉన్నది. మేబీ మంచం పై నుంచి కిందికి దూకి హ్యాంగ్ చేసుకున్నట్టుంది. అట్లా కింద పడిపోయిన పొజిషన్లో చూసాం మేము. వేరే పోలీసులు కూడా వేరే ఎటువంటి గాయాలు కానీ ఇంకేది కానీ ఏం చూడలేదు. వాళ్ళు కూడా ఆయన కాల్ చేస్తేనే వెళ్ళింది. ఆయన కాల్ చేస్తేనే అన్నారు. ఆయనే ఉన్నట్టు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, చూశారు, అన్నీ ఆయన్నే చూపించారు. సో సంధ్య, ప్రధానంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు ఇందాక చెప్తూ భర్త ఇంట్లోనే ఉన్నాడు, పక్క రూమ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా తన పని తను చేసుకుంటున్నాడని. అంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది, పక్క గదిలో ఉన్నటువంటి భర్తకి కూడా తన బాధను వెళ్ళబుచ్చుకోలేనటువంటి ఒక స్థితి. అంటే ఒంటరితనం ఎక్కువగా కారణం అనేది చాలా మంది భావిస్తుంటారు ఆత్మహత్యల విషయం. విజయ్, ఇక్కడ కేవలం భర్తకనే కాకుండా తల్లికి తను చెప్పలేదు, తోడబుట్టిన అక్కకి చెప్పలేదు. ఫోన్ చేసినప్పుడు మేము హ్యాపీగా ఉన్నామని కన్వే చేయడం ఒకటి. ఏం జరుగుతుంది, మళ్ళీ తను ఇష్టపడి మ్యాట్రిమోనీలో సంబంధం చూసి సెలెక్ట్ చేసుకొని ఇరు వర్గాల మధ్యన ఒప్పందం కుదిరిన తర్వాతనే పెళ్లి చేసుకున్నట్టు. లవ్ మ్యారేజ్ కాదు, లేకపోతే ఇంతకుముందు ఏదో పరిచయం ఉన్నది కాదు. తను ఇంకా సీరియల్స్ నుంచి వచ్చిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ కి ఇంట్లో ఒప్పుకున్న తర్వాత సీరియల్స్కి వెళ్ళను అనుకుందేమో తెలియదు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సీరియల్ వైపు వెళ్ళలేదు. భర్తకి తనకు మధ్య విభేదాలు ఉన్న విషయం అయితే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఎక్కడా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అన్న విషయాన్ని అయితే ఎక్కడా ధృవీకరించలేదు. పని మనిషిని అడిగినా కూడా అన్యోన్యంగానే ఉన్నారు సార్. అయినా మేము ఉండేది ఎంతసేపు, ఒక గంట సేపులో వాళ్ళు ఎట్లా ఉండేది మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఉదయం నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత ఏదైనా జరిగిందేమో అని అనుమానాలు వ్యక్తం చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్ రావడంతో ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు, తను సూసైడ్ చేసుకునేదన్నా హ్యాంగ్ తనే చేసుకుంది అనేసి లోపల నుంచి ఇప్పుడు ఆమె డైరీ మెయిన్ కీలకం కాబోతుంది. అంటే అంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తనకి, లేదు తను వర్క్లో ఉండిపోవడంతో. అంటే సీరియల్స్ అంటే మనకు తెలుసు ఎలా ఉంటుంది, మనకు మీడియా పరంగానే ఒక చిన్నపాటి హడావుడి మనం చూస్తూ ఉంటాం. సీరియల్లో అంటే ఆ సెట్స్, వాళ్ళు రీల్స్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే నలుగురితో కలిసి ఉండడం కావచ్చు, డే బై డే ఆ వర్క్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హెక్టిక్ వర్క్ ఉండడం కావచ్చు. ఓ 15 days షెడ్యూల్ కంపల్సరీ ఉంటుంది. ఆ 15 daysకి మళ్ళీ వేరే ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకోవడం కావచ్చు. ఈ టైప్ ఆఫ్ హడావుడంతా ఉంటుంది. ఒకేసారి తను ఒంటరి అన్న ఫీలింగ్ వచ్చేసిందా, లేకపోతే లైఫ్ నచ్చలేదా, తను కోరుకున్న లైఫ్ తనకు దక్కలేదా, రీజన్స్ ఏంటనేది ఇక్కడ తెలియట్లేదు. బట్ తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అంటే, మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. అంటే తను ఎంత చావును స్వీకరించింది అని చెప్పడానికి ఎవరి కోసం మీరు ఆలోచించకండి. మీకు చచ్చిపోవాలనుందా, చచ్చిపోండి అంతే. అంటే తన మానసిక పరిస్థితి కూడా ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. కేవలం బాధల వల్ల లేకపోతే తను ఒంటరితనం వల్ల చనిపోయి ఉంటే స్టేట్మెంట్ రాస్తుందా అనేటువంటి అనుమానం. అంటే ఇటువంటి స్టేట్మెంట్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఎవరైనా చనిపోయేటప్పుడు తమ బాధల్ని చెప్పుకుంటున్నాం, లేకపోతే తల్లిదండ్రులు మీరు హ్యాపీగా ఉండండి, నా చావుకు ఎవరు కారణం కాదు, లేకపోతే కారణమైనటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడమో ఇక్కడి వరకే చూస్తాం. దీన్ని ఇలా కాకుండా చాలా భిన్నంగా, చాలా కొత్తగా, మీరు చనిపోవాలనుకుంటున్నారా, యూ కెన్ డూ ఇట్. అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రేరేపించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తను చెప్పిన దాంట్లో ఒకటి నిగూఢ అర్థం ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు జీవితాల మీద విరక్తి కలిగిన కుటుంబం ఉంది, అయ్యో మనం చనిపోతే మన వాళ్ళు ఏమైపోతారు అన్న ఒక బాధ ఎవరితో డిస్కస్ చేసినప్పుడు తను ఖచ్చితంగా అమ్మో ఇప్పుడు మామూలుగానే ఇంట్లో మనకి ఇంటి పెద్ద చనిపోదు, ఏదైనా జరిగిందని అంటే అమ్మో ఇంటి పెద్ద లేకపోతే పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఒకవేళ సూసైడ్ చేసిన ఇప్పుడు ఉన్న మీడియా సిచ్యువేషన్, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా చనిపోయారు అని అంటే దానికి సంబంధించి ఎన్నెన్ని స్టోరీస్ మనం వింటున్నాం కాబట్టి ఫ్యామిలీ ఒక భయం పెడుతుంది. నువ్వు చనిపోయావు అనుకో, నీ మానాన్ని నువ్వు పోతావే బాబు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చనిపోయిందో, ఏం చేయకుండా తప్పు చేయకుండానే చనిపోయిందా, అప్పులు చేశారని అంటే అంత సోకులకు పోవాల్సిన అవసరం ఏముంది, అంత జల్సాగా బ్రతకాల్సిన అవసరం ఉంటే ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు భరించాల్సి వస్తుంది. కాబట్టి కొంత భయం ఉంటుంది. అంటే తిని చెప్పిన దాంట్లో వీళ్ళందరి కోసం మీరు ఆలోచించకండి, మీకు చావాలని ఉంటే చచ్చిపోండి. అసలు చావు అనేది పెద్ద డీల్ కాదన్న విధంగా చాలా లైట్ నోట్ లో చెప్పేసింది తను. అంటే
మనం పోవాలని కూడా మనం పోదాము, వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తే మనము ఈ భరించలేని బాధను కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేసి. అంటే బంధాలు పల్చన అయిపోతున్నాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే హస్బెండ్ ఇంట్లోనే ఉండి ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా ఒక గంట తను వెళ్ళి చూసినా కూడా, లేకపోతే తనతో వెళ్ళి మాట్లాడినా కూడా మేబీ తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, తిని పక్కన ఉన్నప్పుడు మేబీ తన సాహసం చేసి ఉండకపోవచ్చు. ఓకే, తను ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కరోజు గడిచిపోతే తన నెక్స్ట్ డే లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మనకేంటంటే ఇంట్లో ఏం జరుగుతుంది అని ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే తల్లిదండ్రులు పట్టించుకుంటే రిలేషన్స్ ఒకలాగా, పట్టించుకోకపోతే రిలేషన్స్ ఒకలాగా అన్నట్టున్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా ఎక్కడో దగ్గర పేరెంట్స్ డౌట్ రేస్ చేస్తున్నారు, హస్బెండ్ అయితే విచారిస్తున్నారు, బంధువులను కూడా ప్రస్తుతం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మన కల్చర్లో కంప్లీట్ మెట్రోపాలిటన్ కల్చర్ అయిపోయింది. ఒక ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో వాళ్ళకి తెలియట్లేదు. మన చిన్నప్పుడు అని అంటే కాలనీలో ఉన్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలతో సహా ఇక్కడ వస్తున్నాము అని అంటే ఏదైనా జరిగింది అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు అనేసి అని ఫోర్ ఫాదర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కొన్నన్నా మన చిన్నతనంలో చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసాయి. ఇప్పుడున్న వాళ్ళు ఇవాళ ఉంటున్న వాళ్ళు రేపు ఉండట్లేదు. ఇలాంటి వాళ్ళతో మనకు రిలేషన్ ఏముందిలే, రేపు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియని వాళ్ళతో మనం అంత అంటకాగాల్సిన అవసరం ఏముందిలే అన్నట్టు అపార్ట్మెంట్స్ కూడా జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగానే జరిగిపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరగడానికైతే మెయిన్ రీజను రిలేషన్స్లో అంటే మనుషులు మాట్లాడకపోవడం ఒకటి, తను మనుషులకి దూరంగా ఉండడం ఒకటి, తనను పట్టించుకోకపోవడం ఒకటి, 3 కథనాలు ఉన్నాయి. కాబట్టి కేవలం ఒక క్షణిక ఆవేశంలో. ఎస్, అంటే ఇంకోటి సైకియాట్రిస్టులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఎవరైనా చనిపోవాలనుకున్నప్పుడు ఒక 24 గంటలు ఆలోచన పోస్ట్ పోన్ చేసుకోండి, జీవితంలో మళ్ళీ మీకు ఎటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే ఆ 24 గంటలు పూర్తిగా ఆలోచిస్తాం అసలు జీవితం అంటే ఏంటి, మనం చనిపోతే ఎటువంటి బాధలు మన కుటుంబ సభ్యులు పడాల్సి వస్తుంది, మన ఫ్రెండ్స్ ఎలా బాధపడతారు, ఇవన్నీ ఆలోచించడం వల్ల ఆ ఒక్క 24 గంటలు పోస్ట్ పోన్ చేస్తే ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు తిరిగి రావు అని చెప్తుంటారు. కాబట్టి ఒకవేళ షో చూసే విజయ్ ఇక్కడ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆల్మోస్ట్ ఒక యాక్టర్ అని అంటే తను ఒక టీవీ ఛానల్ కనిపిస్తుంటే ఫేస్ ఆఫ్ ద కొన్ని లక్షల మంది తన సీరియల్స్ లో ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి ఉండొచ్చు, ఏదో ఒక టైంలో తను యాక్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని ఓవర్కమ్ చేసి ఉండొచ్చు. అంటే ఎట్లా అంటారంటే వీళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళు చెప్పడం చాలా ఈజీ అబ్బా, దిగితే లోతు తెలుస్తుంది, మా సిచ్యువేషన్ లో ఉంటే మీకు తెలుస్తుంది, మా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేది కూడా. కాకపోతే ఏదైనా సరే ఇందాక విజయ్ అన్నట్టు ఒక సైకియాట్రిస్ట్ 24 hours కొంచెం ఆలోచించండి, చనిపోతే ఏంటి, బ్రతికుంటే ఏంటి, దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు పోయే వాళ్ళు ఈజీగా పోతారు. ఇప్పుడు ఒక యాక్టర్వి కాబట్టి నీ మీద పడే నిందల్ని నువ్వు వినలేవు, కానీ నీ ఫ్యామిలీ బ్రతికున్నంత వరకు అది కంటిన్యూ అవుతుంది. ఎవరైనా సరే, అది కేవలం యాక్టర్ అనే కాదు, నార్మల్ మధ్యతరగతి కుటుంబాలైనా ఇవాళ రేపు ఆ మాట్లాడుకున్నంతసేపు అయినా చిలువలు పలువలు చేసి ఒక కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చడము, మీరు ఆ నిమిషానికి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం, ఆ నిమిషానికి మీకు కథ అయిపోతుంది. కానీ మీ న్యూస్ వచ్చేన్ని రోజులు ఆ కుటుంబానికి నరక యాతన ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చే న్యూస్ ఇంతైతే బయట దాన్ని వినించే నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న విషయాలకు మీరు నిజంగా ఇవాళ విజయ్ వికలాంగులు మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళే ఇంత బ్రేవ్గా బ్రతుకుతుంటే మనం బ్రతకలేమా అనిపించింది తెలుసా. వాళ్ళు వికలాంగులు అయ్యుండి క్రికెట్ మ్యాచ్ కోసము వాళ్ళ బాడీని ఒక హ్యాండ్ పనిచేయకొకరు, మెడల్ పనిచేయకొకరు, కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో గేమ్లు ఆడుతుంటే ఇలాంటి వాళ్ళని చూసి కూడా మన వాళ్ళకి ఎందుకు మనోస్థైర్యం రావట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారు, నేను నష్టపోయాను లేకపోతే నేను ఓడిపోయాను అని చనిపోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటే ఉండదు. ఎందుకంటే ఆ సమాజం మీ గురించి పట్టించుకోదు, ఆ సమాజం మీ బాధలో తీర్చదు. కాబట్టి మీరు ధైర్యంగా మీ కుటుంబం కోసం, మీకు కావాల్సిన వాళ్ళ కోసం బ్రతకాలి. వీటన్నింటికంటే మీకోసం మీరు బ్రతకాలి. అసలు సాధిస్తాను లైఫ్లో ఏదో ఒకటి, ఖచ్చితంగా సాధించేంత వరకు పోరాడతాను, పోరాటమే విజయం, ఇంకా అంతకంటే విజయం ఇంకోటి. యాక్చువల్గా అయితే పోరాటం కూడా అవసరం లేదు విజయ్ శోభితకి, ఎందుకంటే భర్త సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఇక్కడ కొన్ని కోణాలు ఉండుండొచ్చు సంధ్య, ఎందుకంటే మరి భర్త ఏమైనా యాక్టింగ్ వద్దనేటువంటి చర్చ ఏమైనా మధ్య జరిగిందా? సో వాట్ ఇప్పుడు వద్దన్నారు అనుకో, మ్యూచువల్ గా కూర్చొని నాకు ఇటువైపు ఉంది, నీతో నాకు సెట్ అవ్వట్లేదు, నీ లైఫ్ నీది నా లైఫ్ నాది, నేను చూసుకుంటానని మాట్లాడు. ఇప్పుడు చచ్చిపోయేంత ధైర్యం నీకు ఉన్నప్పుడు నీకు బ్రతకడానికి సోర్స్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. అంతే కదా, ఆ ధైర్యమే చేయగలిగినప్పుడు భర్తతో మాట్లాడి లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళతో ఫైట్ చేసి కావాల్సిన కెరీర్ స్టేట్మెంట్ మనం నీకు చాలనుకుంటే చచ్చిపోయి ఎవరి కోసం ఆలోచించదన్నప్పుడు నీకు బ్రతకాలన్నప్పుడు కూడా మిగతా వాళ్ళ కోసం అయిపోతుంది కదా. ఇదే పాజిటివ్ స్లోగన్ నువ్వెందుకు తీసుకోలేకపోయావు? బ్రతకడంలో తీసుకోనంటే ఇంకా బాగుండేది కదా.
సీరియస్లీ. అంటే ఇంకొకటి సంధ్య, మీరు అన్నట్లుగా ఇందాక ఒక సీరియల్ యాక్టర్ లేకపోతే ఇలా సొసైటీలో చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని అభిమానించే వాళ్ళని కావచ్చు, లేకపోతే వాళ్ళని వేలాది మంది లేకపోతే లక్షలాది మంది ఎవరైతే వీక్షిస్తుంటారో వాళ్ళల్లో కూడా ఈ ఆలోచనలు ఇంకా బలంగా పెరుగుతాయి. చనిపోతేనేమో పరిష్కారం దొరుకుతుందేమో, వీటన్నింటికి దూరంగా వెళ్ళిపోవచ్చేమో, ఈ బాధలన్నీ కూడా తీరిపోతాయేమో అనేటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనకి ఈ అభిమానులు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది సంధ్య. కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో. మనం చనిపోతే మన ఒక్కరికే కాదు, ఈ ఎఫెక్ట్ చాలా మంది పైన పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. సో ఆ క్షణికావేశం అనేది చాలా క్లియర్గా